ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభు రాకడను గుర్చినటువంటి ఒక విలువైన వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 ఆ వచనాలలో, నిమిషములో రెప్పపాటున కడబూరం రోగును మనమందరము మార్పు పొందుదుము అనే మాటలు మనకు కనిపిస్తాయి. నిజమే, ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాలలో కడబూర శబ్దం ఎవరు విని సిద్ధపడతారో ఎవరికీ తెలియదు ఆ సమయం వరకు. అయితే యేసు రక్తము చేత కడగబడిన మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి, సిద్ధపడాలి. కడు భయభక్తులతో మన రక్షణను కాచుకోవాలి. అయితే ఈ చెవులు ఎలా ఉండాలి? దేవుడు మనకిచ్చిన పంచేంద్రియాలలో దేవుడు నాకు చెవులు నిర్మించి ఉన్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఒక మాట. పంచేంద్రియాలలో చెవులు ఒక భాగము. వీటిని చాలా సాధారణంగా చులకనగా భావిస్తాం. చెవుల గురించి అంతగా పట్టించుకోము. కానీ ఆత్మికంగా దేవుని వాక్యపు వెలుగులో కొన్ని విషయాల్ని మనం ధ్యానించినట్లయితే, ప్రభు రాకడలో కడబూరం రోగినప్పుడు ఆ శబ్దం మనం వినటానికి ఆత్మీయమైన చెవులు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దానికి మొట్టమొదటిగా నిర్గమకాండము 21వ అధ్యాయం 6వ వచనములో, యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను, తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయుండును అనే మాట మనం చదవగలుగుతాం. పాత నిబంధన కాలములో యజమానుడు దాసునికి చేసేటువంటి పని చెవులు గుచ్చబడినవై ఉండటం. అయితే క్రొత్త నిబంధన కాలములో దేవుని బిడ్డలమైన మనము యేసుక్రీస్తునకు దాసులుగా ఉండునట్లు మన చెవులు గుచ్చబడినవై ఉండాలి. ఆత్మీకంగా మనం గ్రహించాలి ప్రియులారా. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు గనుక వాక్యమునకు దాసులమై వాక్యము యొక్క అడుగు జాడలలో మనము నడిపించబడాలి. అప్పుడు ఒక దినాన చెవులు గుర్చబడినవైతే కడబూర శబ్దం మన చెవులకు వినబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ప్రియులారా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనములో, హృదయమందును చెవుల యందును సున్నతి పొందని వారలారా అనే మాట వ్రాయబడి ఉంటది. ఆత్మీయ జీవితములో నీవు హృదయమందును చెవుల యందును సున్నతి పొందిన అనుభవం, బాప్తిస్మం పొంది యేసు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడినవై ఉండాలి. లేకపోతే నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తివిగా తిరుగుబాటుతనము ఏర్పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా బాధపడతాడంటే, కోపము, ద్వేషము, అసూయ, అసమాధానము, కీడునకు ప్రతి కీడు చేయటం, కోపం మనసులో ఉంచుకొని వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎవరితో మాట్లాడకుండా అసమాధానపు అనుభవాన్ని అంతరంగంలో దాచుకొని విషపు చూపు చూడటం, చేదైన మనసు కలిగి ఆ యొక్క అసమాధానాన్ని అలాగే దాచుకొని ఉండటం. అయితే మన కోపము, నరుని కోపము దేవుని నీతిని ఎన్నడూ కూడా నెరవేర్చదు. సూర్యుడు అస్తమించే లోపే నీ కోపము తొలగిపోవాలి, అసమాధాన స్థితి తొలగిపోవాలి. ప్రభు రాకడ కొరకు నీవు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలనంటే, సున్నతి పొందిన చెవులై ఉండాలి. అంటే హృదయములో, అంతరంగములో పరిశుద్ధాత్మునికి విరుద్ధముగా దుఃఖపరిచే అనుభవాలు నీలో కనబడకూడదు. ఏ విధము చేతనైనా అంతరంగంలో సమాధాన స్థితిని కాచుకొనుచు పరిశుద్ధతను, సమాధానమును కాపాడుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. మూడో విషయాన్ని గమనిస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనములో ఒక చిన్న మాట ఉంటుంది. వినకుండా నేను తొలగిపోలేదు. వేరే తర్జుమాలో వినుటకు చెవులు తెరచి ఉన్నాను అనే మాట. అది అక్షరానుసారంగా కనిపిస్తుంది. అయితే ఆత్మీయమైన లోతుగా మనం ఈ వచనాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు తన జీవిత యాత్రలో చెవులు తెరచి ఉంచి ఉన్నారు. అంటే తిరుగుబాటు చేయలేదు. అప్పగింపబడిన అనుభవాలు, కొట్టువారికి వీపును అప్పగించారు, వెంట్రుకలు పెరికివేయ వారికి చెంపలను అప్పగించుట, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి ముఖము దాచుకొనలేదు. అంటే ఆత్మీయులుగా మన చెవులు తెరవబడినవై ఉండాలి. అంటే
ప్రతికూల పరిస్థితులు, తృణీకరింపబడే పరిస్థితులు, నిన్ను హింసించే అనుభవాలు ఎన్నో ఎదురైనా కూడా వాటిని తిరస్కరించకుండా వదకు తేబడిన గొర్రెపిల్ల వలె యేసయ్య ఎలా అప్పగించుకొని ఉన్నారో ప్రభు కృప పొందిన వారమై శ్రమలలో ప్రభుకు అప్పగించుకోవాలి. అలనాడు ఏలి తన పిల్లలు సమూయేలు ఒకే స్థలములో ఉన్నా కూడా సమూయేలు చెవులు తెరవబడినందున దేవుని స్వరాన్ని వినగలిగాడు. ప్రతికూల పరిస్థితులన్నీ మన చుట్టుముట్టినా కూడా మన అంతరంగంలో దేవునికి చోటివ్వాలి ప్రియులారా. అంతేకాకుండా జ్ఞానము కలిగిన చెవులు కలవారమై ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనము, యోబు గ్రంథం 28:12 జ్ఞానము గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంటుందంటే దేవుని యందలి భయము కలిగిన చోట. దేవుని యందలి భయము కలిగి ఉండటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఏ వస్తువైనా డబ్బులు ఇస్తే దొరుకుతాయేమో, కానీ ఈ జ్ఞానం దేవుని భయం నీలో ఉన్నప్పుడే కలుగుతుంది. అనేక మంది ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ దేవుడిచ్చే దైవ జ్ఞానం నీలో దైవ భయం ఉన్నప్పుడే ప్రభు అనుగ్రహిస్తారు. అట్టి దైవ భయం ప్రతి గుండెల్లో ఏలుబడి చేయునుగాక. చివరిగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో వినుబుద్ధి కలిగి ఉండే చెవులు. అదే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం, వినుబుద్ధి కలిగి ఉండే చెవులు గనుక ఎరుగని గడియలో ఎప్పుడు ఆయన వచ్చునో తెలియదు గనుక ప్రతి ఉదయమున శిష్యునికి కలిగిన బుద్ధి, నేర్చుకునే స్వభావం, నిత్య విద్యార్థి వలె ఉండి నేర్చుకొనటానికి ఇష్టపడటం, ఇలా ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించమని ప్రార్థించాలి. దేవుని శిక్షణలో అణకువతో అప్పగించుకొని కడబూర శబ్దం విని రూపాంతరపరచబడి మార్పు నొంది క్రీస్తు వలె మారి ప్రభువుతో వెళ్ళుటకు సిద్ధపడదుముగాక. ఆమేన్.